తిరుపతి దేవస్థానానికి ధర్మారెడ్డి లాంటి నీచుణ్ణి మూడోసారి తీసుకొచ్చి జగన్ తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నారన్నారు బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిదని, దాని జోలికి వెళ్లొద్దని జగన్మోహన్ రెడ్డిని పదే పదే హెచ్చరించిన అహంకారంతో, అధికార బలంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డి లాంటి నీచుణ్ణి టీటీడీకి తీసుకొచ్చి తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ధర్మారెడ్డి ఓ దుర్మార్గుడని, అవినీతిపరుడు, అహంకారంతో, అధికార బలంతో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని శ్రీవారి భక్తులను వేధించాం, నీకు కౌంటర్ ప్రారంభమైందని నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీవారి కానుకలు నిప్పుతో సమానం, దాని జోనికి వెళ్లొద్దని శ్రీవారి భక్తునిగా, స్థానికునిగా తాను అనేక సార్లు ప్రాధాయపడితే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని నా మీద కేసులు పెట్టావు. నువ్వు పెట్టిన కేసు వెంకన్న అనుగ్రహంతో నిన్న హైకోర్టు కొట్టివేసింది. నీ చెంప చెల్లుమనిపించిందన్నారు. ధర్మారెడ్డి అవినీతి అక్రమాలపై ఎన్డీఏ కూటమి విచారణకు ఆదేశించాలని శ్రీవారి భక్తులు, టీటీడీ ఉద్యోగస్తులను, అర్చకులను వేధించిన ధర్మారెడ్డిని బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఫలితాలను చూసి తట్టాబుట్టా సర్దుకొని పారిపోవాలని చూస్తున్న ధర్మారెడ్డిపై రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఎన్డీఏ కూటమి అలర్ట్ చేయాలని శ్రీవారి భక్తునిగా హెచ్చరిస్తున్నానని అన్నారు. ధర్మారెడ్డి సంపాదించిన అక్రమ సంపాదనతో విదేశాలకు వెళ్లే ప్రయత్నాలపై నిఘా వర్గాల దృష్టి సారించాలని, శ్రీవారి సొమ్ము ప్రతి పైసా రికవరీ చేయాలని భక్తునిగా నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ధర్మారెడ్డికి చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. శ్రీవారిని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు, సంపాదించిన అక్రమ ఆస్తులను పైసాకు పైసా వసూలు చేసే బాధ్యతను శ్రీవారి భక్తులు తీసుకుంటామని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి సన్నిధిలో అత్యంత అవినీతి పరుడైన ధర్మారెడ్డిని నియమించి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసుకున్నారని, ఇది దైవ సంకల్పమని నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని చిత్తుగా ఓడించారు అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టు లాంటిది. ముఖ్యంగా తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న మేమంతా కూడా పదే పదే హెచ్చరించాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయ్యా జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దు, వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడద్దు, ఆయన డబ్బుని తాకద్దు, నిప్పుతో చెలగాటం అగ్గిని తాకినట్లే అని చెప్పి హెచ్చరిస్తే అధికార బలంతో, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఈడ ఒక అధర్మారెడ్డి, ఒక నీచుడు, ఒక ధర్మారెడ్డిని తీసుకొచ్చి నువ్వు కొండ మీద మూడోసారి కూర్చోబెట్టి వెంకటేశ్వర స్వామికే పంగనామాలు పెట్టాలనుకుంటావా? ఈ రోజు నీ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం చేసేశాడు వెంకటేశ్వర స్వామి. ఒకటే చెప్తున్నాను, అధికార బలంతో, అంగబలంతో, అహంకారంతో వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దండి అని చెప్పని హెచ్చరించినాం. ఈ రోజు ధర్మారెడ్డి పెట్టుకొని ఇష్టానుసారంగా భక్తుల మీద మీ దాడులు. ఈ రోజు సామాన్య భక్తులుగా, తిరుపతి స్థానికులుగా మేము అయ్యా మా స్వామి డబ్బు జోలికి పోవద్దండి, స్వామికి వచ్చే భక్తులకి సౌకర్యాలు కల్పించండి అంటే మా మీద కేసులు పెడతావా దుర్మార్గుడా? ఈ రోజు నువ్వు పెట్టిన కేసు నిన్ననే హైకోర్టు కొట్టేసింది. నా మీద పెట్టిన కేసు ఇదే భగవంతుడు భక్తుడికి ఇచ్చిన విజయంగా భావిస్తున్నాం. నాలాంటి భక్తులు ఎంతో మంది ఎన్నోసార్లు హెచ్చరించారు, నీ పద్ధతి మార్చుకో, నీ అహంకారమే నిన్ను మసి చేసేస్తుంది, భూస్థాపితం చేస్తుంది ధర్మారెడ్డి అని. కానీ అహంకారంతో, అధికార బలంతో రెచ్చిపోయావు. ఈరోజు టీటీడీ ఉద్యోగస్తుల్ని ఉక్కుపాదంతో అంచావు, తిరుపతి ప్రజల్ని స్వామివారికి దూరం చేశావు. సామాన్య భక్తులంటే నీకు లెక్కలేదు. ఒక దళారీ లాగా తిరుమల కొండ మీద తిష్ట వేసి జగన్మోహన్ రెడ్డి చెంచాగాడి లాగా బతికినావు. ఈ రోజు నీ బండారం బయటపడింది. ఈ రోజు నా మీద పెట్టిన కేసులు నువ్వు పరువు నష్టం కింద వేశావు, దానికి సమాధానం చెప్పా. ఈ రోజు నా మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టావు. దుర్మార్గుడా, నీ కథ ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు. నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి అధర్మంగా చేసిన పనుల మీద విచారణకు ఆదేశిస్తాం.
నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా నీకు చెంచల్ కూడా జైల్లో చెప్పకూడదు తినిపించే గతి దగ్గరలోనే ఉంది. అది నేను చెప్పడం కాదు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నీకు ఇప్పటికే చెంప చెల్లుమనిపించాడు. ఈ రోజు వస్తున్నటువంటి ఫలితాలతో నీకు చివరిగా పూర్తిగా భక్తులంతా కూడా తిరగబడి గుడ్డలిప్పి కొట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఎక్కడికి తప్పించుకోలేవు ధర్మారెడ్డి.